వస్తాను. సిరి, ఇదే మన ఇల్లు. బాగుందా? ఏంట్రా నాకు తెలియకుండా గతంలో ఏమన్నా 100 రాత్ మే దియా తెరే హాత్ మే బర్సాత్ కి ఏక్ రాత్ తోఫా పంపిసరా? ఏదో ప్రశ్నలు ఆపి పాపకేం కావాలో చూడు. మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను. అమ్మా సిరి, వీడి పేరు భాస్కర్, పెద్ద పటాస్కర్, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. ఏం భయపడొద్దమ్మా. చూడడానికి విచిత్రంగా కూడా కానీ నేను కూడా మనిషినమ్మా. దమ్మా వీళ్ళమ్మా. అమ్మ సిరి, పాలు బాగున్నాయా? నేను ఒప్పుకోను. 1 కోటి రూపాయలు అయితే ఒప్పుకుంటా. శ్రేయనా వద్దు, ఇదేనా కావాలి. రైట్లా చాకరీ పర్లేదు. కుదరదంటే కుదరదు. 1 కోటి రూపాయలు నయా పైసా దగ్గర 1 కోటి రూపాయలు. మంచి రిచ్ కల్లా ఉంది. అవునరా, రిచ్ కలే. నేను సూపర్ స్టార్ అయిపోయానంట. 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగానంట. నిర్మాతకి ఎక్కడో మండి నెత్తి మీద ఒక డీకాడు. కళ్ళు తెరి చూసేసరికి ఎదురుగా నువ్వు. అటు చూడరా, వయసు 4 ఏళ్ళు ఉంటాయి. ఎంత బుద్ధిమంతురాలో. అరే 3 ఆటలో నేను కూడా ఇంతకంటే బుద్ధిగా ఉండేవాడిని. 4 ఆటలో నువ్వు తగులుకున్నావు. భాస్కర్ని కాస్త పటాస్కర్ని అయ్యాను. అమ్మ శ్రీ, ఏం చేస్తున్నావమ్మా? ఓహో, శుక్లాంబరదనం విష్ణు సచివర్ణం చతుర్భుజమా. శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, అన్నయ్య అనొచ్చు కదమ్మా. అంకుల్ అంటే వయసు అయిపోయింది అనుకుంటారు. నీ వయసు ఎలాగో అయిపోయిందిరా. తొందరగా తయారవుపో. ఎక్కడికి? ఇడియట్. సిరి గురించి టీవీ, పేపర్, రేడియోలో యాడ్ ఇవ్వాలని చెప్పానా లేదా? అవునరా, మర్చిపోయాను. సిరి, ఏం తింటావమ్మా? నాకేం వద్దు. నువ్వు నా బెస్ట్ గెస్ట్ ఇవి కదా. మరి నువ్వేం తినకపోతే ఎలాగమ్మా? ఇడ్లీ వడ ఓకేనా? ఓకే. గుడ్. నేను హోటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఆపండి, ఆపండి రా. రండి. చెప్పు మహాత్మా సేను, వేళకి టిఫిన్ పెట్టించరా నీ ఖర్చు మీద? ఆకలి బాధ నీకేం తెలుసు సేటు. 2 ప్లేట్ ఇడ్లీ పెట్టించు. నీ జేబులో డబ్బు ఎంత ఉందో తెలియదు కానీ జాలి దయల్లో మాత్రం జలపాతానివిరా. పచ్చనోట్లు మింగితే ఆకలి తీరదు సేటు. పచ్చనోటికి కాస్తంత నీ గుండె చప్పుడు కూడా కలిపేవనుకో, మనతో పాటు వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మరే ఓసారి నీ వెనక్కి తిరిగి చూడు. ఏమంటుంది గుండె చప్పుడు? పెరిగిందా, ఫ్యూజ్ పోయిందా? పచ్చ నోట్లు లేవనుకుంటా. ఈ ఒక్కసారికి అప్పు రేపు. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? తీసుకోండి. వాళ్ళకేం కావాలో కొనివ్వండి. అక్కర్లేదు. మీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు. అప్పుగా తీసుకోండి, తర్వాత ఇవ్వండి. ఇది కూడా థ్రిల్ కోసమేనా తల్లి? మరి కాదా? ఓ మంచి పని ఆకుండా హెల్ప్ చేయటంలో థ్రిల్ లేదంటారా? ఈ అంకుల్ చాలా మంచోడ్రా. మనం అడగకుండానే టిఫిన్ పెట్టించాడు.
రెపరెపలాడుతున్నాయి నోట్లు. మెరుపు తీగలా ఉంది కదా పిల్ల. నీ గర్ల్ ఫ్రెండ్ సీను? మరే అదొకటే తక్కువ నా లైఫ్కి. సిరి లోపలికి పదమ్మా, టిఫిన్ చేద్దువు గాని. నాకు వద్దు. ఏమైంది? అమ్మ. ఏడవద్దమ్మా. అసలు నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి అంటే ఎవరో తెలుసా? మా అందరికి అమ్మ లాంటిది. అంటే మా అందరికి నువ్వే అమ్మవి. అది సిరి అంటే అలా చముక్కమని నవ్వాలి. సిరి సిరి మువ్వల మోగాలి. సిరి 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 ఏమైందమ్మా? డాక్టర్ ఒక నిమిషం. డాక్టర్ పాపకేమైంది? నువ్వు లోపలికి తీసుకురా. మీరు ఇక్కడ ఐ థింక్ ఇట్స్ కంజెనిటల్. ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ చేస్తే బెటర్ ఏమో కదా. మీరేమంటారు? యూ థింక్ సో? డాక్టర్ డాక్టర్ మీరు పాప ఫాదరా అండి? కాదు. మరి బంధువులా? లేదు డాక్టర్. ఆమె తండ్రి ఎయిర్పోర్ట్లో వదిలేస్తే పోలీస్ పర్మిషన్తో నా దగ్గర ఉంచాను. పాపకి ఎలా ఉంది డాక్టర్? పాపకి చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లం అండి. గుండెలో చిల్లులున్నాయి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. హార్ట్ ప్రాబ్లం? ఎలా డాక్టర్? కంజెనిటల్. పుట్టుకతోనే వచ్చుండొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. పాప ఆపరేషన్కి కనీసం 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలా? మీరెంత తొందరగా ఏర్పాటు చేస్తే అంత మంచిది. మీరు వెళ్ళి పాపను చూడొచ్చు. ఏంట్రా ఇది? ఇంత చిన్న పిల్లకి ముఖంలో అంత కళ్ళన్న పాపకి గుండెలో ఇంత జబ్బు ఉందంటే నమ్మలేకపోతున్నాను రా. అందుకేనేమోరా ఆ రాస్కెల్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. భాస్కర్, పాపని ఎలాగైనా బతికించాలరా. రే సీను, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి తీసుకొస్తావరా? రే, మనం సగం బతుకు రోడ్డు మీద చచ్చి బతికేమరా. మన ఆయుష్ పోసైన పాపని బతికిద్దాం.